Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఇబ్బంది ఉంటుంది, కొన్ని తప్పవు, కొన్ని చేస్తుంటాం. కానీ రోజు కూడా నేను పోయి ఇదే పని పెట్టుకుంటే పెట్టుకోలేను కదా, అది అర్థం చేసుకోవట్లా. రోజు మాట్లాడుకుంటారు కదండి, మీ అల్లుడే కదండి, అమ్మాయి కన్నా సహజం కదా, ప్రజల్లో అభిప్రాయం ఉండడం సహజమే. కానీ ఆయన బిజీ షెడ్యూల్కు నేను పోను. అసలు మా ఇంట్లో నేను హాయిగా ఉంటాను అంతే. కొంచెం గీతమ్మ కన్నా చెప్పండి అనేవాళ్ళు అందరూ ఉంటారు. గీతమ్మని రేవంత్ని తేడా చూడరు కదా, సహజం అది. వాళ్ళకైనా రోజు ఎన్నేం చెప్తాం. ఏంటి ఇదే పని పెట్టుకుని మా మామయ్య అనుకుంటాడా లేదా? ఖచ్చితంగా వస్తుంది కదా. అట్లా మనం ఓ పరిధి మించి చెప్పలేము. నేను కూడా పరిధి దాటి వెళ్ళాను. ఎప్పుడు మీరు లాస్ట్ టైం రేవంత్ గారితో మాట్లాడింది? రోజు మాట్లాడతారా? ఫోన్లోనా? ఫోన్లో చాలా తక్కువ. మా మనవాడిని చూస్తానికి వెళ్తాను, ముని మనవాడిని ఎక్కువ, అంతే. ఈ 2 సంవత్సరాల నుంచి ఎక్కువ అయిపోయింది రేవంత్ ఇంటికి వెళ్ళడం. అప్పుడు మాట్లాడతాం. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు రేవంత్ గారు? ఒకసారి వచ్చారు సీఎం అయిన తర్వాత. ఇంకా తర్వాత ఇంకేం రాలే, తీరికే లేదు ఆయనకి. ఇప్పుడు సీఎం కాకముందు అల్లుడు రాచమర్యాదలు, సీఎం అయిన తర్వాత అల్లుడు రాచమర్యాదలు, దాంట్లో ఏం మార్పు లేదండి. ఏం మార్పులు ఉంటాయి? కాకపోతే ఇంటి చుట్టూ మాత్రం ఎట్లా సీఎం అయినా ఎంపీ అయినా అల్లుడే. అంతే. అల్లుడికి కాస్త మర్యాద ఎక్కువనే ఉంటది కదా, కొడుకు కాదు కదా. కూతురికి అల్లుడికి తేడా ఉంటుంది. అంటే మనకి ఒక తెలుగులో సామెత ఉంది, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు. ఆయనకు కూడా వర్తిస్తుంది, ఆయనకు కూడా కొంతవరకు వర్తిస్తుంది. కొడుకు అంతా కాకపోయినా అల్లుడు అంటే ఇక ఇంటివాడికి ఒకటే సమానం. కాకపోతే ఇప్పుడు ఒక సీఎం హోదాలో అల్లుడు మామగారి ఇంటికి వచ్చినప్పటికీ చుట్టూ మాత్రం ప్రోటోకాల్ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ అడావిడి ఉంది. ఒకసారి వచ్చారు కదా, మా అమ్మాయి వచ్చినా అడావిడి ఉంటుంది, పోలీస్ వెహికల్ ఉంటుంది, సెక్యూరిటీ, సీఎం అంతా ఉంటుంది. వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు 3-4 గంటల ముందే సెక్యూరిటీ చుట్టుపక్కల వచ్చి ఉన్నారు. అప్పుడు ఇంట్లోకి పని వాళ్ళని కాదు కదా, అసలు ఎవరిని కూడా రానివ్వరు కదా. ఆ టైం చెకప్ చేశారు, వచ్చేవారు కొత్త వాళ్ళు వచ్చినా చేశారు, సెక్యూరిటీ చెక్ చేశారు. ఇంత హడావిడి బదులు నేనే అక్కడికి వెళ్తే అయిపోతుంది అనిపిస్తుంది. ఇంటికి పిలుచుకోవడం ఆనందం. మీరు రోజు వెళ్తానే, వారానికి 10 రోజులకు వెళ్తానే ఉన్నాం కదా. అవును, ఇంటికి పిలుచుకోవడం అత్తగారికి ఆనందం ఉంటుంది కదా, భోజనం పెట్టాలి, ఏదో చేయాలి, అది. సో ఏ పండుగకు వచ్చారు అలా ఇంటికి పిలుచుకోవడం? అంటే పండుగకి అయితే రాలేదండి, ఒక రోజు వచ్చారు అంతే. అది కూడా ఎన్నోసార్లు అడగ్గా అత్తగారు వచ్చారు, నేను ప్రత్యేకించి ఇబ్బంది పెట్టదలుచుకోలే. సో పండగకో లేకుండా మీరు చెప్పినట్టుగా ఇంటికి ఆడబిడ్డను పిలుచుకోవాలి, అల్లుడు రావాలి, పండగ ఫంక్షన్. మా అమ్మాయి వస్తుందిలేండి, 10 రోజులకు వారానికి వస్తుంది. లేకపోతే మీరే చూడాలనిపించడం. నేను వెళ్తూనే ఉంటాను, మనవడి కోసం ఎక్కువ వెళ్ళడం జరుగుతుంది, లేకపోతే తక్కువ వెళ్తాను. నేను అంతకుముందు తక్కువ వెళ్ళేవాడిని, ఇప్పుడు వీక్లీ వన్స్ కంపల్సరీ అట్లా. చిన్నవాడు కదా, మనమే వెళ్ళాలి. చిన్నవాడైన పెద్ద పొజిషన్లో ఉన్నారు చాలా. మనకు ఆయన సీఎం అయినా మన ఇంటికి వెళ్ళడానికి ఏమి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు సీఎం అయిన తర్వాత వెరీ ఫస్ట్ టైం తను చదువుకొని, తను ఉద్యోగం చేసి, తన ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇంటి ఓనర్ దగ్గరికి మొన్న సీఎం హోదాలో వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చినప్పుడు అక్కడ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అనేది వచ్చింది. అందరూ అక్కడ అలర్ట్గా అయ్యారు. పిలిచి కూర్చోబెట్టి సీఎం గారికి ఆ టైంలో తినిపించినటువంటి పూరి కీమా, అంతే కదా, అది చదివాను. ఆ ఇంటి ఓనరు వంట చేసి మరీ తినిపించింది అని, అంత మందిలో తను తిన్నాడు అని ఆనందంగా. చిన్నప్పుడు ఉన్న అనుబంధాన్ని గుర్తు వేసుకోవడం వెళ్ళడం ఒక మంచి పద్ధతి. సో ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఎట్లా ఉంటాయి అసలు? రేవంత్ తీసుకుంటాడు, నాన్ వెజ్ ఇష్టంగానే ఉంటాడు. నాన్ వెజ్ ఎక్కువ అని చెప్పలేం, కానీ మిగతా అలవాట్లు ఏం లేవు. మందు కానీ సిగరెట్ కానీ అట్లాంటివి ఏం లేవు. రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇది తీసుకోవద్దు, ఇదే తీసుకోవాలి అట్లాంటివి? అట్లా ఏం ప్రత్యేకంగా నేను చూడలేదు, అట్లా ఏం లేవు. నాన్ వెజ్ వరకు, వెజిటేరియన్ నాన్ వెజ్ 2 తీసుకో.
సో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏం స్పెషల్గా చేసి పెట్టేవాళ్ళు? ఈ అది అత్తగారు వంట అది. అంతే అది. మనకేం పెద్ద జోక్యం లేదు. ఆ, మొత్తం ఎక్కువ నాన్ వెజ్ తింటాం కదా మా ఫ్యామిలీస్లో, అంతే. యూజువల్గా అదే. సో ఇప్పుడు బర్త్డేస్ అయ్యాయి అనుకోండి, రేవంత్ గారి బర్త్డే అనుకున్నప్పుడు విష్ చేసి ఆయన ఏం దాన్ని ప్రత్యేకంగా జరుపుకోడు, మేము విషెస్ పంపుతాం ఉమ్, అంతే, మెసేజ్. నేనేం ఫోన్ చేసి చెప్పను. యూజువల్గా ఉండే సలహాలు రేవంత్ అంతా ఫార్మల్గా ఫార్మాలిటీ ఏం పెద్ద పాటించాడు. సెంటిమెంట్లు ఇట్లాంటి ఆహా, విష్ యూ హ్యాపీ బర్త్డే అని మేము ఆయనకు చెప్పడం కానీ ఆయన సెలబ్రేట్ చేసుకోవడం కానీ పెద్దగా ఇష్టపడాడు. రొటీన్గానే పోతాడు, ముందు రోజు తర్వాత ఎలా ఉంటామో అలానే. కాకపోతే ఇప్పుడు సీఎం అయిన తర్వాత రాష్ట్రం అంతా ఒక రకంగా అలర్ట్ అనేది ఉంటుంది, సీఎం బర్త్డేని సెలబ్రేట్ ఉంటుంది కదా, చేసుకోవాలి. మంత్రులు ఎమ్మెల్యేలు సహజంగా కలుసుకొని అభినందిస్తుంటారు కదా, ఉమ్, అది మన సాంప్రదాయం అనుకోండి. సో హడావిడి ఉంటుంది. సామాన్యంగా బర్త్డేకి హైదరాబాదులో ఉండకుండా ఉండేది, ఉన్నాడు 2-3 సార్లు, చాలాసార్లు. ఓకే, ఒక సంవత్సరం ఉన్నట్టున్నాడు ఈసారి. అనివార్యంగా ఉండాలి కదా ఇప్పుడైతే. ఇప్పుడు ఉండాలి బహుశా, అది నాకు తెలియదు, అనివార్యం ఏం కాదు, అది నాట్ కంపల్సరీ. సో మామూలుగా బయటికి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు వెళ్ళలేని కండిషన్ అనేది ఉంటుంది కదా, ఇంత ముందు ఇబ్బంది దొరికినట్టుగా ఫ్రీ ఉంటుంది, టైం అనేది దొరకదు. ఇదివరంతా స్వేచ్ఛ ఉండదు, స్వేచ్ఛ అంతా కూడా నియంత్రణ పాలవుతుంది. సో నియంత్రణలు ఇవన్నీ ఉన్నప్పుడు పొలిటికల్ గా ప్రెషర్స్ అనేవి ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు మీరు? అటు ఒక రకంగా కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయాలి, ఇక్కడ రాష్ట్ర ప్రజల కోసం ఫైట్ చేయాలి, నిధులు తెప్పించాలి, విపక్షాల ఒత్తిళ్లు ఇవన్నీ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వంతో కాదు కానీ బయట కేంద్ర బీజేపీతో ఉంటుంది సైద్ధాంతిక విరోధం, రాజకీయ వైరుధ్యాలు ఉంటాయి కదా. అవన్నిటిని తట్టుకోవడానికి మరి యోగాలు, మెడిటేషన్లు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి? చేస్తాడు, కొద్దిగా చేస్తాడు, యోగా, కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అది చేస్తాడు పొద్దున్నే. సో మీరు ఒక ఫౌండేషన్ ఒకటి పెట్టుకున్నారు కదా, భారత అభ్యుదయ భారత్. అభ్యుదయ భారత్ అని నేను ఒక 7-8 సంవత్సరాలు అయింది, 6-7 సంవత్సరాలు. మా మండలం, మా ఊర్లో స్కూలు, కాలేజు, ముఖ్యంగా అది విద్యాభివృద్ధికి మా ఏరియాలో నేను తోడ్పడుతుంటాను. మేము అప్పుడు మా కాలేజీ, మా ఊర్లో కాలేజీ పెట్టారు, జూనియర్ కాలేజ్, స్థలం ఇచ్చాము మేము. దాన్ని అప్పుడు మా అన్నగారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు గెయిల్ ఇండియా నుంచి ఫండ్స్ తీసుకొచ్చి దాన్ని మంచి బిల్డింగ్ కట్టాము. కానీ ప్రభుత్వ కొన్ని నియమ నిబంధనల వల్ల ఫ్యాకల్టీ లేకపోవడం, పిల్లలు రాకపోవడం, దానికోసమని మేము అభివృద్ధి కోసం చూసాం. ఒక కరోనా కంటే ముందు సంవత్సరం, కరోనాలో ఒక సంవత్సరం ఫ్రీ హాస్టల్ నడిపి, వందే మాతరం అని ఇంకో సంస్థతో కలిపి ఫ్రీ హాస్టల్ నడిపాం. ఫస్ట్ ఇయర్ 120 స్టూడెంట్స్కి, 60 మంది అబ్బాయిలు, 60 మంది అమ్మాయిలు, ఫ్రీ హాస్టల్ నడిపి పెట్టాము. తర్వాత నెక్స్ట్ ఇయర్ కరోనా సంవత్సరంలో 60 మందికి హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చాం. తర్వాత ఇక మనం 10 సంవత్సరం నడపడం ఇబ్బంది ఉంది, మనకు మనం అనుకున్న ఆశయం కూడా నెరవేరింది. పిల్లలు కూడా బాగా చేరిపోయారు, అప్పుడు బాగా పాపులర్ అయింది కాలేజీ. దాని నుంచి ఇప్పుడు 275 మంది ఉన్నారు, చిన్న మారుమూల గ్రామంలో, మాడుగుల మండలంలో. ఫ్యాకల్టీ అంతా కూడా వచ్చారు. స్ట్రెంత్ ఉంటే కానీ ఫ్యాకల్టీ అంటే టీచర్స్, లెక్చరర్స్ ఇవన్నీ పరిస్థితి రూల్స్ ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు కూడా ఉందా రూల్, దాన్ని అధిగమించాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎలా అనిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో? 11 ఏళ్ళకి ఎంటర్ అవుతున్నాం మనం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు ఏదో ఒకటి కోల్పోతున్నాము, ఎప్పుడెవరో తీసుకుపోతున్నారు మనదనే బాధ అయితే పోయింది. మన నిధులు, నియామకాలు, మన నీళ్ళు మనమే వాడుకుంటామనే ఒక ధైర్యము మనకు వచ్చింది. కొంతమంది అంటుంటారు తెలంగాణ వచ్చింది కానీ కేసీఆర్ వచ్చాడంటే, తప్ప రాజకీయ పరిణామాలు అవన్నీ. తెలంగాణ అయితే శాశ్వతం కదా, ఎవరు ముఖ్యమంత్రులు వచ్చినా తాత్కాలికమే కదా, 10 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు ఉంటారు, 20 ఏళ్ళు, అంతకు మించి ఎవరు ఉండరు కదా.
తెలంగాణ అయితే శాశ్వతం కదా, ఏదో కొద్ది కాలం చూసి తప్పులో కాలేశామో అని అంటుంటారు కొంతమంది, అది మాత్రం తప్పని నా భావన. సో నీళ్లు, నిధులు, నియామకాలు ఇవే 3 ట్యాగ్ లైన్లు. వీటి కోసమే పోరాటం చేసి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వెరీ ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇంకా మనకు తెలంగాణ రాష్ట్రం రాబోతోంది, ప్రత్యేక రాష్ట్రం అనుకున్నప్పుడు ఏమనిపించింది మీకు? 2013-14లో అనుకుంటాను, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసిన తర్వాత తెలంగాణ తప్పకుండా వస్తుందని ఒక అభిప్రాయం ఏర్పడింది. అది వరకు జరిగిన పరిణామాలన్నీ కూడా కొంత ఆశాజనకంగా లేవు. 2009 డిసెంబర్ ఆ ప్రకటన కానీ అవన్నీ కానీ. ఆ తర్వాత ఇప్పటికి మెల్లిగా కేసీఆర్ రెండు టర్మ్స్ పరిపాలించిండ్రు, 9.5 ఏళ్ళు. ఆ తర్వాత రేవంత్ సర్కార్ వచ్చింది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1.5 year అవుతుంది. ఎట్లా చూస్తున్నారు ఈ 2 పాలనలు, ప్రభుత్వాలని? అవన్నీ నేను కామెంట్ చేస్తే బాగుండదా? ఎందుకంటే దాంట్లో అంత పక్షపాతమే కనబడుతుండొచ్చు, కొంత ఏదైనా అనిపిస్తుంది. అందుకని దాని మీద నేను కామెంట్ చేయదచ్చు. దేనైనా మీరు డిసోసియేట్ అవ్వలేరు, దాని నుంచి పక్కకు వచ్చేసి కొద్దిగా కష్టం అవుతుంది ఈ విషయంలో. అవును, ఎందుకంటే మీరు పోరాడినరు టీఆర్ఎస్ పార్టీ. కొన్ని చెప్పాలంటే కొన్ని విషయాలు ఇబ్బందికరంగా ఉంటాయి. నేను కేసీఆర్ తో కలిసి ఉన్నా కాబట్టి ఇక ఆ ఇబ్బంది కూడా ఉంది. సరే, మొన్ననే టీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది, రజతోత్సవ సంబరాలని చేసుకుంది. ఏమనిపించింది? ఏది చెప్పినా మళ్ళీ అడిగే వస్తుంది, మళ్ళీ అది పాలిటిక్స్ అవుతుంది కానీ 25 సంవత్సరాలు పూర్తి కాలేదనిపిస్తుంది. 2001, 25లో పూర్తి అవుతుంది, 26లో పూర్తి అవుతుంది. ఒక సంవత్సరం ముందే చేసుకున్నారు అనిపిస్తుంది. ఆవిర్భావ దినోత్సవం, సో 25 ఏళ్ళు అయింది ఆవిర్భావ, 25 ఏళ్ళు కాల, 25వ ఆవిర్భావ దినోత్సవం. అంతే. అందులో మళ్ళీ దాంట్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ విరోధాభావం కూడా ఉంది కదా. ఈ సంవత్సరం ఏర్పడి 3 సంవత్సరాలు అయింది. ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇట్లాంటి ప్రశ్నలు ఎన్నో ఉంటాయిలేండి. మీకేమనిపిస్తుంది పర్సనల్ గా, టీఆర్ఎస్ బీఆర్ఎస్? అది రాజకీయం అండి, మనం అనిపించేది ఏముంది దాంట్లో. వాళ్ళు ఏదో ప్రచారం మీటింగు, కేసీఆర్ మళ్ళీ చాలా రోజుల నుంచి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎక్కువ రాలే కదా బయటికి, కాబట్టి ఆయన దాని ఒక వేదికగా వాడుకోవాలని మనం మీటింగ్ పెట్టుకున్నాం. చూసిండ్రా మీటింగ్ కానీ, కేసీఆర్ మాట్లాడే ఉపన్యాసాన్ని కానీ? చూసాం. ఆయన పాత ధోరణి ఏముందాడు, కానీ అంత స్పీడ్గా అనిపించరా. బహుశా ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు. సో ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదా ఉపన్యాసం? లేదు, పంచి లేదేమో అనిపించింది, పంచి మిస్ అయింది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితి కావచ్చు, ఈ ఉన్నటువంటి ఏమంటారు సిచ్యువేషన్స్, వీటన్నిటి మధ్యలో కేసీఆర్ దాంట్లో ఏదో మిస్ అయింది ఉపన్యాసం. ఇంకా అవన్నీ వద్దులేండి, అవన్నీ. ఓకే, అయితే ఇప్పుడు పోటాపోటీగా జరిగేటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉన్నాయి కదా, కౌంటర్లు, రీకౌంటర్లు, ఇట్లాంటివన్నీ ఇస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఒక పక్కనేమో బీఆర్ఎస్ వాటికి విలువ లేకుండా అయిపోయిందండి. ఎవరు చేసినా, ఈ అధికార పక్షం చేసినా విపక్షం చేసినా అతిగా చెప్తున్నారు. కాళేశ్వరం 1,00,000 కోట్లు మునిగిందంటే అది తప్పది, అవినీతి జరిగింది అనేది అవన్నీ విషయాలు వేరే సంగతి. తప్పులు జరిగినాయి అనేది అది యథార్థంగా కనబడుతుంది. దాన్ని 1,00,000 కోట్లు మునిగిపోయిందని అనలేము. ఇక్కడ కేటీఆర్ కూడా అట్లనే మాట్లాడుతుంటాడు, మొత్తం టోటల్ అంతా మాయమైపోయింది. ఇవన్నీ విషయాలు ఎట్లుంటాయంటే అలవాటు అయిపోయింది. 1,00,000 కోట్లు కుంభకోణం అనే కాడికి వచ్చారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? ఇవన్నీ కూడా వాస్తవాలకు విరుద్ధంగా కలగా పులగంగా చేసి మాట్లాడుతుంటారు అన్ని రాజకీయ పక్షాలు. స్వీపింగ్ రిమార్క్స్, అది నాకు కొద్దిగా సబ్జెక్టు ఆ విధంగా మాట్లాడితే నచ్చదు. మా అన్నగారి వెనకటి కాలం నుంచి అలవాటు ఉన్న పద్ధతి నిశ్చితంగా పాయింటెడ్గా చెప్పాల అనేది నా ఆలోచన ధోరణి. ఇప్పుడున్నటువంటి ఎవరు మాట్లాడినా దాంట్లో ప్రతిపక్ష అధికార పక్షాలకు ఏం తేడాగా అనిపించట్లేదు, అలవాటు అయిపోయింది మా అందరికి. సో
సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్ని చూస్తుంటే ఈ టైంలో ఎంటర్ అవుతే బాగుండేదని అనిపించేదా మీరు రాజకీయాల్లో? ఏ ఆలోచనే లేదండి నాకు. ఈ టైము ఆ టైం ఎప్పుడు రాలేదు, అప్పుడు మైండ్లోకే రాలేదు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రజల గురించి ఆలోచిస్తున్నారా పార్టీలు? అటు ప్రభుత్వం కావచ్చు, పార్టీలు కావచ్చు, ఓవరాల్గా ప్రతి చోట ఎట్లా కనిపిస్తుంది మీకు సిచ్యువేషన్? ప్రజల కోలో ఆలోచిస్తున్నారు కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా. అటు పోటాపోటీ హామీలు ఒకటి, ఎవరు కూడా వాటిని తీర్చే పరిస్థితిలో లేరు. కేసీఆర్ ఇచ్చినా, కాంగ్రెస్ ఇచ్చినా, ఎవరు ఇచ్చినా పూర్తిగా ఎక్కువ హామీలు ఇవ్వడము, ఇబ్బంది పడడం జరుగుతుంది. ప్రజల కోసం మేలు చేయాలనేదే రాజకీయ నాయకులు మొదటిది ఉంటుంది. కానీ రాను రానుగా మరి ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ ఇబ్బందులు అన్నీ నెరవేర్చలేరు కదా. ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో మీరు అన్నట్టుగా ఆరోపణలు ఇవన్నీ కూడా ఉంది కదా, తూతూ మేమే కైండ్ ఆఫ్. ఇదే కాకుండా ఒక రకంగా పర్సనల్ అటాక్ అనేది కూడా చేస్తూ ఉంటారు కదా. ఓ బాడీ షేమింగ్ అవుతుంది, వాళ్ళ లాంగ్వేజ్ గురించి మాట్లాడతారు, వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు. అదంతా కూడా అవాంఛనీయం అండి. ఎవరు చేసినా అది అవాంఛనీయం. అన్ని వైపుల నుంచి అది అవుతోంది. ఇంకొక పర్సనల్ క్వశ్చన్ నేను అడుగుతాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, ఒక కేసు పెట్టి లోపల వేశారు. ఆ తర్వాత నైమిషా పెళ్లి టైంలో కూడా ఆయన పర్సనల్గా బెయిల్ తీసుకొని రావాల్సినటువంటి కండిషను. దీనికి రివెంజ్ తీసుకోవాలని గీతమ్మ అనుకున్నారు అనే మాట ఇప్పటి కూడా తను వర్క్ చేస్తున్నప్పుడు. లేదు, అట్లయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు. అట్లా ఏం కనిపించట్లేదు. చాలామంది అంటున్నారు అసలు నేను రివెంజ్ తీసుకోవట్లేదు అని. ఇక అది అంత లోతుగా నేను ఎప్పుడు వాళ్ళతోటి మాట్లాడలేదు కూడాను. అట్లేమైతే కనిపించట్లేదు. యూజువల్గా రేవంత్ సీఎం అయిన తర్వాత, అనౌన్స్ చేసిన తర్వాత, ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, పీఠం మీద కూర్చున్న తర్వాత, ఎస్ ఇప్పటి నుంచి రేవంత్ తనదేంటో చూపిస్తాడు అనే ఒక మాట, టైగర్ ఈజ్ బ్యాక్ అనేది అంత పెద్దగా అప్పుడు క్యాంపెయిన్ అయింది. ఆ తర్వాత ఇవన్నీ కూడాను రాజకీయాల్లో అధిక ప్రసంగాలు, హైపర్బోల్ అంటారు కదా. అభిమానులు అట్లా ఉంటారండి. తిట్టేవాళ్ళు వేరే రకంగా ఉంటారు, అభిమానులు ఒక తిరిగి ఉంటారు. అభిమానం అది అంతే. మనకు కూడా రాను రాను తమిళనాడు తర రాజకీయాలు వచ్చినాయి. వ్యక్తిగత ఏమంటారు, వ్యక్తిగత ఆరాధన ఎక్కువైపోయింది. వాళ్ళని ఒక దేవుళ్ళగా పూజించి అంత స్థాయి ఇంకా రాలేదు మన దగ్గర. కానీ తమిళనాడులో అయితే ఆ స్థాయి దాటిపోయింది కదా. ఇప్పుడు మన పక్క ఆంధ్రప్రదేశ్లో అంతా కొందరు చంద్రబాబును అట్లా చేస్తారు, కొంతమంది జగన్ చేస్తారు. ఇప్పుడు చాలా కీలకంగా గీతమ్మ వ్యవహరిస్తున్నారు అనే ఒక మాట ఉంది కదా. ఒక క్యాంప్ ఆఫీస్ లాగా తన ఇంటిని ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ ఎవరు ఏంటి అనేది ప్రతి అప్డేటు గీతమ్మకే వెళ్తోంది అనే మాట అన్ని తప్పుడండి. ఆమె అడ్మినిస్ట్రేషన్లో నాకు తెలిసి అయితే ఎక్కడ జోక్యం లేదు. అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎక్కువ రాజకీయాల్లో కానీ. ముఖ్యమంత్రి కాబట్టి, అదివరకే పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి, ముఖ్యమంత్రి ప్రముఖులు వచ్చినప్పుడు ఫ్యామిలీని కూడా గ్రీట్ చేసి వెళ్తారు. ముఖ్యంగా మహిళా నాయకులు వచ్చినప్పుడు, సీతక్క కానీ, కొండా సూర్యకి కానీ, ఇంకా వేరే మహిళా నాయకులు ఎక్కువ వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కువ గీతను కలిసి వెళ్తుంటారు. నాకు తెలిసి వీళ్ళేం ఎక్కువ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి కానీ వాళ్ళు ఎక్కువ కలవరు. ఎవరి ఆమె కూడా ఎవరిని పరిచయాలు పెంచుకోవడం కానీ అట్లా ఏం లేదు ఇప్పుడు నాకు తెలిసి. ప్రతిసారి వినిపించే ఒక మాట ఏంటంటే సీఎంని మారుస్తారు, ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి కాదు, అయిపోయింది, ఇంకో కొత్త సీఎం వస్తాడు అని. కాంగ్రెస్ రోజు సాధారణమైన విషయం అండి. కాంగ్రెస్లో ఆ మాట అనడం సాధారణ విషయం. అందులో ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి లోపల ఏం సబ్జెక్ట్ ఉండదు కానీ అలా రాస్తుంటారు. సబ్జెక్ట్ ఏ ఉండదు, హెడ్లైన్ అలా ఉంటుంది. ఇంకా మార్చేస్తున్నారు. అన్నీ వేస్ట్ న్యూసే. ఢిల్లీకి ఇన్నిసార్లు వెళ్ళొచ్చాడు, వాళ్ళ దగ్గర నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు, క్యాబినెట్ విస్తరణ ఇప్పుడు ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ ఇమ్మీడియట్ గా నాకేమి కొత్తగా అనిపించట్లా కాంగ్రెస్ లో. బీజేపీ కూడా అలానే ఉందండి. సంవత్సరాన్నర నుంచి పార్టీ ప్రెసిడెంట్ నే మార్చలేదు. అవును, కిషన్ రెడ్డి స్థానంలో వస్తారు, ఆయనే కంటిన్యూ అవుతారు. ఢిల్లీలో ప్రభుత్వం లేకపోతే
ఇక్కడ ప్రభుత్వం వాళ్ళది ఉంటే తెలిసేది మీకు. ఢిల్లీలో నియంత్రణ ఉంది, కాంగ్రెస్ నియంత్రణ ఢిల్లీలో తగ్గిపోయింది. అధికారంలో ఉంటే ఒక నియంత్రణ ఉంటుంది, ప్రతిపక్షంలో ఉంటే ఒక నియంత్రణ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కాంగ్రెస్ అధికారం కోల్పోలే కదా, 10 సంవత్సరాలు దాటిపోయింది. అవును. కాబట్టి తప్పకుండా ఇప్పుడు చాలామంది నాయకులు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయారు. అధికారంలో ఉంటే అందరు వెళ్ళిపోయేవారా? అక్కడే ఉండేవాళ్ళు కదా, అక్కడే ఉంటారు. పవర్ అంతా రాజకీయ అధికార లేకపోవడమే. లేకపోతే అంత సిద్ధాంతాలు చెప్పారు, సెక్యులరిజం అని చెప్పారు, పోయి మళ్ళీ అట్లాంటి పార్టీలోనే చేరారు. పుట్టినప్పటి నుంచి బీజేపీలో చేరేదాకా బీజేపీని వ్యతిరేకించారు, చేరిపోతున్నారు. ఆ విధంగా చెప్తే మన తెలంగాణలోనే తక్కువ బీజేపీలో వెళ్ళింది. వెళ్ళారు కొంతమంది, పేర్లు ఎందుకు కానీ వెళ్ళలేదు. వేరే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి దగ్గర ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అన్ని పదవులు అనుభవించిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మన దగ్గర కూడా ఉంది కదా, కంప్లీట్గా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా బీజేపీలో చేరిన వాళ్ళు ఉన్నారు కదా. అంతా అధికారమేనండి, అంతే అంతే. అధికారం తప్పితే ఇంకేం లేదు.